కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిలిలంక వద్ద గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. శుభకార్యానికి వెళ్లిన 11 మంది యువకులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు. లోతైన ప్రాంతం కావడంతో 8 మంది గల్లంతు కాగా 3 సురక్షితంగా బయటకొచ్చారు. అయితే గల్లంతైన ఎలాంటి సహాయ సహకారాలు చేపట్టలేదని ఆర్టీఓ మాధవిని స్థానికులు నిలదీశారు. ఇటు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫైర్ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే మరోవైపు ముమ్మిడివరం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 8 మంది గల్లంతు కావడంపై పవన్ ఆందోళనకు గురయ్యారు. జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాలింపు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇలా స్నానాలు చేద్దామని గోదావరిలోకి వచ్చామండి. కొంచెం ఎదరిపోయినండి ఇది గోదావరి. అయితే మొత్తం 11 మంది వచ్చామండి. 11 మంది దిగామండి. ముగ్గురేమో సేఫ్గా బయటకు వస్తాం. మిగతా ఏమో గల్లంత అయిపోయారు. ఫస్ట్ ఏమో ఒకడేమో కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ముగ్గురు కాపాడడానికి కానీ వెళ్ళారు. ముగ్గురు కూడా గల్లంత అయిపోతే దాని తర్వాత ఇంకొక ఇద్దరు వెళ్ళారండి. వాళ్ళిద్దరు కూడా కనిపించకుండా పోయారు. దాని తర్వాత ఇంకొకటి వెళ్ళారండి. ఆడు కూడా కనిపించకుండా వెళ్ళిపోయారు. వీళ్ళ వయసులేమో ఇద్దరు అన్న తమ్ముళ్ళండి, పాలుని క్రాంతి. వాళ్ళేమో కాకినాడలో చర్చ్ ఫాస్ట్ గారు అబ్బాయిలండి, ప్రెసిడెంట్ ఆయన. అయితే వాళ్ళిద్దరూ ఒక పేరేమో పాల్ మ్యాన్యుల్, ఒకటేమో క్రాంతి మ్యాన్యుల్ అండి. వాళ్ళ వయసు ఏమో ఒకరి పేరేమో 20 సంవత్సరాలు అండి. ఇంకొకటి ఏజ్ ఏమో